మనం అనుకున్నట్టుగానే జరిగింది. కడుపులో ఇంత విషం పెట్టుకుని ఎంత నాటకం ఆడిందో చూడు. పచ్చి నెత్తురు తాగే పులి పచ్చిగడ్డి తింటుందంటే అది ఆటేమో అనుకున్నాను కానీ వేటాడ్డానికి అది నాటకం అని ఇప్పుడే అర్థమైందక్క. ఇప్పుడేం చేద్దామక్క? అన్నయ్యతో జరిగింది చెప్పేద్దామా? పోనీ తయారు గురించి నాన్నకు చెప్పేద్దామా? అలా చేస్తే అది అబద్ధమని చెప్పడానికి ఇంకో నాటకం ఆడుతుంది. లేదంటే తయారు తన మీద పగతో చెప్పిందని ఓవర్ యాక్షన్ చేస్తుంది. అన్నిటికీ మించి అమ్మ మాటిచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళలేము. అలాని తనని భరిస్తూనూ ఉండలేము. మరి పరిష్కారం ఏంటక్కా? మనము మారుతాం. ముళ్ళుని ముళ్ళుతోని తీయాలి. అంటే ఏ నాటకమాడి వదిన మనల్ని ఇల్లు దాటకుండా చేసిందో, ఏ నాటకంతో మనల్ని అన్నయ్య అసహించుకునేలా చేయబోతుందో అదే నాటకం మనము ఆడతాం. వదిన ప్రతి కదలికల్ని కనిపెడతాము. ఎత్తుకి పై ఎత్తు వేసి వదిని పనిపడతాము. అంటే ఏ అన్నయ్య అయితే మనల్ని అసహించుకునేలా చేయాలనుకుందో అదే అన్నయ్య ఆమెను అసహించుకునేలా చేస్తాం. ఆ అన్నయ్యతోనే ఆమెను బయటికి గెంటేలా చేస్తాం. అంతే కదక్కా? కాదు. అలా చేస్తే తనకి మనకి తేడా ఏమొస్తుంది? తన టార్గెట్ మనల్ని బయటికి గెంటడం. మన టార్గెట్ ఆమె నాటకాన్ని, ఆమె చేసే వెధవ పనుల్ని బయట పెట్టడం. తను చేస్తున్న తప్పుల్ని నలుగురికి తెలిసేలా చేయడం, వదినికి బుద్ధొచ్చేలా చేయడం. అలా చేస్తే మనకొచ్చే లాభం ఏంటక్కా? అన్నయ్యకి వదినంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. దాంతో రెండోసారి మన జోలికి రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చినా ఆల్రెడీ ఆమె గురించి తెలుసు కాబట్టి ఆమె ప్లాన్ వర్కౌట్ అవ్వదు. సో కర్ర విరక్కుండా, పాము చావకుండా పని ఫినిష్ అవుతుంది. సూపర్ అక్క. ఇంకెందుకు ఆలస్యం? ఇద్దరం కలిసి వదినికి మన యాక్టింగ్ ఏంటో చూపిద్దాం. చాలే, ఛాన్స్ దొరికింది కదా అని ఓవర్ చేయకు. భలే దానివక్క. వదినంటే నాకెంత ప్రేమో నీకు తెలీదా? అప్పుడే స్టార్ట్ చేసావా?